సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా. ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను. అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా. అవునవును, ఆ బఫే కూడా. రే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా. రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా, గరిటెలు చిన్నవి పెట్టా. అన్నంలో సున్నం కలిపి కర్రీస్ లో కలర్స్ కలిపా. సూపర్ రా. కుదిరితే ఆడి తాగి సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే దరిద్రం వదిలిపోద్ది. బంగారం కేక్ కట్ చేద్దామా? 2 minutes డాడీ, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి. ఎవరు? ఎక్కడే? ఎరా సర్పం, పార్టీ ఎట జరుగుతుందిరా? ఓర్ని మా నెలల్లో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా. అవునా? ఇంతకీ ధరణికి చెప్పినావరా? చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందిరా. తోడుగా మీరు వచ్చుంటే బాగుండేది. బండది పిలవకుండా మేమేటొచ్చా అమ్మాయి? ముందెళ్ళి ధైర్యంగా చెప్పుపో. సరే పెట్టే. అదిగో వచ్చాడు. వీడా? నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రేంజ్ ఊహించుకున్నాను. మన పేపర్ బాయ్ గడా చేయలేనమ్మా బడవా. కమ్. థాంక్స్ ఫర్ కమింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి. నువ్వు గురించిందే కదా. ఫ్రెండ్స్, పిల్లకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు. కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు. అందుకని 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ, ప్రేమలు ఎక్కువే. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే. ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి. వాళ్ళ శానిటేషన్ ఏంటి, అడల్టరేషన్ ఏంటి, కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది, ప్రేమ సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమాన్ బంగారం. డాడీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే పూర్ణ. హ్యాపీ బర్త్డే పూర్ణ. ఏంటే పూర్ణ, లవ్ లో పడ్డావా? మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు? మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే. ఆరవ్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మార్చేయడం. అది నీలాంటి వాడికిరా. రవి, నువ్వు చెప్పు. ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది. అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది. ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హిస్ రవి, మై బాయ్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ ఇషాని. హాయ్, ఐ మారవ్. హలో అండి. హాయ్, దిస్ ఇస్ తేజ. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? హిస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. వాట్స్ యువర్ సిటీసీ బ్రో? 12 per annum. అవును, ఇంతకీ ఏ కంపెనీ? IBM. వావ్, కంగ్రాట్స్ ధరణి, యు ఆర్ వెరీ లక్కీ. అది ఓకే, ప్లస్ 1 minute.
రవి మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి? చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా? లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాలరెడ్డి గారి కూతురు అని నేను నిన్ను ప్రేమించలేదని. నేను చూడడానికి ముందే నీ ఆలోచనలు, నీ భావాలని నేను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదనే ధరణి. అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని ధరణి. కుదిరేది కాదేంటో. అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతటికి తాకితే 300 అవుతారని. నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళవే, ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటారండి, పిచ్చ ఎర్రా. ఈ చుట్టూ మా వీధిలో కట్ చేస్తే 50. నువ్వు తీసుకెళ్ళిన కుక్కర్లో 1000. అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. రవి, నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది ఈ కారణాలు నీకుంటే ధరణి. నేను చదువుకున్నాను, బీటెక్ చేశాను తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు. కరెక్ట్. ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే. స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ గురించి నీట్గా టక్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమ అనుకున్నాను దాన్ని. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా? వాట్ నాన్సెన్స్ రవి, నీకేమైనా పిచ్చా? ధరణి, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు, కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు ధరణి. ఒకసారి నువ్వు నుంచుని చోటు చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు, ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. వెనకాల అంతా చీకటి. ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని. రవి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందని. నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా. ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను. అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా. అవునవును, ఆ బఫే కూడా. రే, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడ్రా. రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా, గరిటెలు చిన్నవి పెట్టా. అన్నంలో సున్నం కలిపి కర్రీస్ లో కలర్స్ కలిపా. సూపర్ రా. కుదిరితే ఆడి తాగి సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే దరిద్రం వదిలిపోద్ది. బంగారం, కేక్ కట్ చేద్దామా? 2 minutes డాడీ, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి. ఎవరు? ఎక్కడే? ఎరా సర్పం, పార్టీ ఎట జరుగుతుందిరా? ఓర్ని మా నెలల్లో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా. అవునా? ఇంతకీ ధరణికి చెప్పినావరా? చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందిరా. తోడుగా మీరు వచ్చుంటే బాగుండేది. బండది పిలవకుండా మేమేటొచ్చు అమ్మాయి. ముందెళ్ళి ధైర్యంగా చెప్పుపో. సరే పెట్టే. అది వచ్చాడు. హాయ్. రా. వీడా? నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రేంజ్ ఊహించుకున్నాను. మన పేపర్ బాయ్ గడా
చీదీనమ్మ పడవా. కమ్. థ్యాంక్స్ ఫర్ Happy birthday అండి. కమింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి. నువ్వు గురించిందే కదా. ఫ్రెండ్స్, పిల్లకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు. కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు. అందుకని 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ, ప్రేమలు ఎక్కువే. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే: ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి. వాళ్ళ శానిటేషన్ ఏంటి, అడల్టరేషన్ ఏంటి, కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది, ప్రేమ సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమాన్ బంగారం. డాడీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే పూర్ణ. హ్యాపీ బర్త్డే సైడ్ సైడ్ పూర్ణ. సైడ్ సైడ్ సైడ్. ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా? మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు? మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే. ఆరవ్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మార్చేయడం. అది నీలాంటి వాడికిరా. రవి నువ్వు చెప్పు. ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది. అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది. ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హిస్ రవి, మై బాయ్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ ఇషాని. హాయ్ హాయ్ ఐ మారవ్. హలో అండి. హాయ్ బ్రదర్. తేజ. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? హిస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. వాట్స్ యువర్ సిటీసీ బ్రో? 12 per annum. అవును, ఇంతకీ ఏ కంపెనీ? IBM. వావ్, కంగ్రాట్స్ ధరణి, యు ఆర్ వెరీ లక్కీ. అది ఓకే, ప్లస్ 1 minute.